ఏంటే మా ముందు కొడుతున్నావు? సార్ వాడు మనిషి కాదు సార్, పశువు. భర్త లేని ఒక ఒంటరి ఆడపిల్లపై నిందలు వేస్తున్నాడు సార్. సార్ వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సార్. ఇలాంటి మృగం బయట ప్రపంచంలో ఉండకూడదు. అతని సంగతి తర్వాత ముందు నువ్వు ఈ డబ్బు విషయం చెప్పు. కష్టపడి సంపాదించావా లేక దొంగతనం చేసావా? అయ్యో సార్, కష్టపడి సంపాదించుంటే సాక్ష్యం చూపించు. ఎవరైనా అప్పగించుంటే అతని పేరు చెప్పు, లేదా దొంగతనం చేశారని ఒప్పుకో. సార్ దయచేసి ఇప్పుడేం చెప్పలేను సార్. ముందు పాపకు ఆపరేషన్ అవ్వనివ్వండి. ప్రమాదం తప్పాక అన్ని విషయాలు చెప్తాను సార్, ప్లీజ్. దొంగ సొమ్ముతో ఆపరేషన్ చేయిస్తే పాప బతకదు. రేయ్ నిన్ను వదిలిపెట్టండి సార్. నేనేదో ఒకదాన్ని చేయలేదు సార్. అయ్యో సార్, మాట నమ్మకండి సార్. అతను ఏ తప్పు చేయలేదు సార్. ఆయన అలాంటి వారు కాదు సార్. ఈ డబ్బును స్విచ్ చేస్తున్నావు, చేస్తేలాగా తిరిగి ఇచ్చేస్తాం. అది కాదు సార్. సార్ సార్ నేదో ఒకదాన్ని చేయలేదు సార్. వినండి సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ ఆగండి సార్. సార్ సార్ ఆపచ్చు కదా సార్. ఆంజనేయులు గారు ఏ తప్పు చేయలేదు సార్. తీసుకెళ్లిపోతున్నారు సార్. సారీ అమ్మా, ఆంజనేయులకి ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పలేదు. నేనేం చేయలేని పరిస్థితి. నా మీదే కక్ష సాధిస్తారా? నేనేంటో చూపించా, లోపలేయించా. ఇప్పుడు ఉంటది నీకు. ఎందుకు స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా అనుకున్న ప్రతి ఒక్కరిని కష్టాల పాలు చేస్తున్నావు. నా కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నాపై కోపం ఉంటే నన్ను హింసించు, నన్ను బాధ పెట్టు. అంతేకాని చెయ్యని తప్పుకి వాళ్ళనెందుకు స్వామి శిక్షిస్తున్నావు? మంగ కోసం ఆంజనేయులు గారు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు. నా దురదృష్టం గురించి చెప్పి వద్దు అన్నాను. మంగ పరిస్థితి చూశాక తన కోసమైనా నేను పెళ్లి చేసుకోక తప్పదు అనుకున్నాను. మనసులో ఆలోచన వచ్చిందో లేదో, ఆంజనేయులు గారు నేరస్తులుగా ముద్రపడి స్టేషన్ కి వెళ్లారు. కేవలం నా వల్ల, నా దురదృష్టం వల్ల అలాంటి మంచి మనిషి ఇబ్బందుల పాలయ్యారు. వద్దు స్వామి, వద్దు. ఇంకెవ్వరూ నా వల్ల బాధపడకూడదు. నువ్వు ఏ శిక్ష వేసినా నేను తల వంచుతాను. ఆంజనేయులు గారిని విడిపించు, ఆయన్ని కాపాడు, కాపాడు. మేడం, అంజీ సార్ మీకు అన్ని విధాలా సరైన జోడు. అంజీ సార్ మీకు తోడుంటే మీరు ఆనందంగా ఉంటారు. మంగమ్మని కంటికి రెప్పలా చూసుకుంటారు. అంజీ సార్ని పెళ్లి చేసుకోండి మేడం. వద్దు సత్యవతి, నా వల్ల ఆయన ఇబ్బంది పడకూడదు. నా దురదృష్టం నాతోనే ఉండని. అలా ఎందుకనుకుంటారు మేడం? అంజీ సార్పై పడ్డది నింద మాత్రమే. నిజం తెలిసాక సార్ క్షేమంగా తిరిగొస్తారు. నాకు దూరంగా ఉండటమే ఆయనకి క్షేమం. లేదు మేడం, సార్ పక్కనుండడమే మీకు క్షేమం. ఏ సార్ సత్యవతి, ఈసారేనా?
మీరెందుకు సార్ లోపలికొచ్చారు? చేసింది చాలదా? బంగారం లాంటి అంజీ సార్పై మీరు దొంగ అనే నింద వేసి పోలీసులకు పట్టించారు. మేడంని బాధ పెడుతున్నారు. ఇంకా ఏం చేయాలని వచ్చారు? నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు నీకు అనిపించట్లేదా? మీరు తప్పు చేస్తున్నారు సార్. ముందు నువ్వు బయటికి వెళ్ళవే. మేడంని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళను. మీ మేడంని నేను కొరుక్కు తనలే గాని ఓ 2 మాటలు మాట్లాడేసి వెళ్తాను. ఏయ్, వెళ్తావా లేక మెడబెట్టి బయటికి గెంటేమంటావా? నేను ఈ గుమ్మం బయటే ఉంటాను మేడం. ఈసారి ఏదైనా అఘాయిత్యం చేయాలని చూస్తే గట్టిగా అరవండి, వచ్చేస్తాను. పెద్ద కిరణమేడి మరి. ఎలా ఎంత అందంగా ఉన్నావే. నీకంత వయసు పిల్లుందంటే ఎవ్వరూ నమ్మరు. ఇంకా లేతగా ఉన్నావు. అందాన్ని పొగిడితే ఆనందపడాలి మేడం, అరవకూడదు. ఆస్వాదించాలి. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా జిగుప్సగా ఉంది. మర్యాదగా బయటికి వెళ్ళు. నీకు అసహ్యం వెయ్యని, జిగుప్స కలగని, కోపం రాని, ఇంకేదైనా కాని నా బాకీ నేను వసూలు చేసుకోకుండా నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను అందరి ముందు చెప్పుతో కొట్టి అవమానించావు. ఆ అంజీగాడు కూడా నా మీద చేయి చేసుకున్నాడు. అందుకే వాడిని స్టేషన్కి పంపించా. అట్నుంచి అటే జైలుకు వెళ్తాడు. వాడిపై నా పగ తీరిపోతుంది. మరి నీ పైన పగ ఎలా తీరాలి? ఏ రకంగా తీర్చుకోవాలి? అసలే బోల్డ్ అంత బాధలో ఉన్నావు. ఈ రోజో రేపో ఆపరేషన్ చేయకపోతే ఎల్లుండు కల్లా ఆ పిల్ల ఫోటోకి దండ పడుతుంది. అది నిజమా కాదా? నిజం కాబట్టే కదా అంత టెన్షన్ పడుతున్నావు. నీకు తోడుగా ఉన్నవాడేమో స్టేషన్కు పోయాడు. ఆ ఆయమ్మలాంటోళ్ళు సానుభూతి చూపిస్తారే తప్ప డబ్బులివ్వరా. ప్రిన్సిపల్ గారు చేతులెత్తేశారు. ఇక నిన్ను ఆదుకునేవాడెవడు? నేను తప్ప ఎవ్వడూ లేడు. నేనే నీకు దిక్కు. ఆడపిల్లవి, తిరిగి చెప్పుతో కొట్టలేను. ఆపదలో ఉన్నావు, అవమానించలేను. కాబట్టి ఒక పని చెయ్యి. ఒక రాత్రికి నా భార్యగా ఉండు. నీ కూతుర్ని బతికిస్తాను. అరవకు. నీకిస్తున్న ఆఖరి అవకాశం. 10 చాలకపోతే 20 ఇస్తాను. దగ్గరుండి నీ కూతురికి ఆపరేషన్ చేయిస్తాను. సాయంత్రంలోపు సమాధానం చెప్పి రాత్రికి రెడీగా ఉండు. లేదంటే తెల్లారేసరికి నీ బతుకు, నీ కూతురు బతుకు తెల్లారిపోతాయి. నా ఫోను ఆన్లో పెట్టి వెయిట్ చేస్తాను. కాల్ చేయి. వస్తా డార్లింగ్. వస్తా డార్లింగ్. ఆ వెధవ మిమ్మల్ని ఏం చేయలేదు కదా? మీకేం అవలేదు కదా మేడం? సత్యవతి, కాసేపు మంగకు తోడుగా ఉండు. ఒక చిన్న పనుంది, చేసుకొనొస్తాను. సరే మేడం.
సార్ కానిస్టేబుల్, నన్ను నమ్మండి సార్. వీడిని సెల్లో వేయండి. నేను ఏ దొంగతనం చేయలేదు సార్. వేయండి. ఆ డబ్బులు నావే సార్. సార్ 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 ఆ డబ్బు నాదే సార్. ఆ డబ్బులతో పాపకి హార్ట్ ఆపరేషన్ చేపించాలి సార్, లేదంటే పాప బతకదు సార్. సార్ ప్లీజ్ సార్, ఆ డబ్బులు ఇచ్చేసి నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఇందాక నుంచి చెప్పిందే చెప్తున్నావేంట్రా? సార్ నా మాట నమ్మండి సార్. కొత్తగా ఏదైనా చెప్పు. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేను చెప్పేది నిజం సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఈ లాఠీతో 4 తగిలిస్తే అప్పుడు చెప్తావు అసలు నిజం. సెల్ ఓపెన్ చేయి. సార్ సార్ నా మాట నమ్మండి సార్. సార్ రేయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీకు ఆ డబ్బులు ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు సార్, నావే సార్. ఏదో స్కూల్ టీచర్ అని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే నిజం చెప్పేంట్రా? సార్ కొట్టకండి సార్, కొట్టకండి సార్, కొట్టదు సార్. ఆ ప్రేమగాడే సార్ అసలైన దొంగ. వాడు జానకి గారితో చాలా అసహ్యంగా మాట్లాడాడు సార్. జానకి గారు వాడిని చెప్పుతో కొట్టారు సార్. వాడది మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు సార్. వాడి మీద వీడి మీద చాడీలు చెప్పడం కాదు, నువ్వు నిజం చెప్పు. ఆపండి. ప్లీజ్ సార్ కొట్టకండి సార్. ఎందుకండి కొడుతున్నారు? దొంగతనం చేస్తే కొట్టరా? ఆయన దొంగతనం చేశారని మీకు తెలుసా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా అండి? ఇతను దొంగతనం చేయలేదని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆయన నేరం చేశారని మీరు అనుకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళాలి. ఇలా సెల్లో పెట్టి కొడతారా? కొట్టే రైట్స్ మీకెవరిచ్చారండి? రూల్స్ మాట్లాడుతున్నావేంటి? ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మర్యాదగా మాట్లాడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒక దొంగ కోసం వచ్చావు, నీకు రెస్పెక్ట్ ఏంటి? సార్ తప్పు సార్, లేడీస్తో అలా మాట్లాడకండి. ఏయ్, నువ్వేమైనా మహాత్మా గాంధీవా? తనేమైనా మదర్ తెరిసానా? ఒకరి కోసం ఒకరు మాట్లాడుతున్నారు. అసలు మీరెవరు? అమర ప్రేమికుల్లా అక్రమ ప్రేమికులు సార్. ఇద్దరి మధ్య బిగ్ అఫైర్ ఉంది. ఏయ్! ఆ చూసారా సార్ ఎంత సింకులో ఉన్నారో? ఇద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ అఫైర్ లేకపోతే ఈవిడ కూతురు కోసం వాడు దొంగతనం చేస్తాడు, వాడి కోసం ఈవిడ స్టేషన్కి వస్తుంది. కట్టుకున్న భర్తను అరెస్ట్ చేస్తేనే భార్యలు స్టేషన్కి రాని రోజులివి. అలాంటిది ఏమీ కాని వాడి కోసం ఈవిడ వచ్చిందంటే నమ్మడం కష్టం. రేయ్, ఇప్పటి వరకు నేనే నేరం చెయ్యలేదు. నువ్వు ఇలాగే మాట్లాడావంటే నిన్ను చంపి నేను మొదటి నేరం చేస్తాను. విన్నారా సార్? హత్యలు చేసేవాడు దొంగతనం చేయలేడా? దీనంతటికి కారణం ఇతనే సార్. నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నేను ఎదురు తిరిగానని నాపై కక్ష కట్టాడు. తన గురించి వదిలే, వీడి సంగతి ఏంటి? వీడి నీకేమవుతాడు? అన్నా, తమ్ముడా, ఫ్రెండా, లవరా లేక హస్బెండా? ఎవరో? తనకు నీకు ఏ సంబంధం ఉందని స్టేషన్కి వచ్చావు? మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరా? సార్ ఏంటి? సారీ సార్. జానకి గారు, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడే ఉంటే ఇలాగే అవమానపడాల్సి వస్తుంది. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. మీతో మాట్లాడాలి, అందుకే వచ్చాను. ఇన్స్పెక్టర్ గారు, చేతులు జోడించి అడుగుతున్నాను, ఒక్క 5 నిమిషాలు ఆయనతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఏం చేస్తావు? కొంప తీసి సెల్లోనే వాడితో కాపురం చేస్తావా? చెప్పుతో కొడతాను, చెత్త వెదవా! కేవలం ఒక ఆడదానిగా మాత్రమే చూస్తున్నావు. నేనెవరో చెబితే గుండె ఆగి చేస్తావు.
నేను పెట్టుకున్న నియమాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టానంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. మైండ్ ఇట్. ఆ, ఏంటమ్మా డైలాగులు? కొంపదీసి నువ్వు లేడీ భాషవా? అంత పవర్ఫుల్ బ్యాక్డ్రాప్ ఉందా నీకు? వేసేస్తావేంటి? ఏయ్ నువ్వు ఆగు. సార్, తనేదో కాకమ్మ కబుర్లు చెప్తుంటే వింటారండి సార్. నువ్వు కాసేపు బయటకు వెళ్తావా? కానిస్టేబుల్స్ ఇతను బయట పంపించండి. సార్ నేను వెళ్తాను. చెప్పండి, ఇతను మీకు ఏమవుతాడు? మీ రిలేషన్ అంటే చెప్తే దాంతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఆవిడ నా కాబోయే భార్య సార్. ఇతను చెప్పింది నిజమేనా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును సార్, మేం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అమ్మా నువ్వు చెప్పు. మా పెళ్లి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన నాకు బాగా కావలసిన వ్యక్తి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. వెళ్ళి మాట్లాడు. నొప్పిగా ఉందా అండి? నొప్పి ఇక్కడ లేదండి, ఇక్కడుంది. అయినా మీరెందుకు వచ్చారండి? ఆడవాడిని పోలీస్ స్టేషన్కి రావచ్చా? మీరెందుకు వచ్చారండి? ఎంతో మంచివారు ఒక అపరాధిలా అరెస్ట్ అయ్యి స్టేషన్కి రావచ్చా? మీరు దొంగతనం చేయలేదు అని నాకు తెలుసు. మీ దగ్గర అంత డబ్బు లేదని కూడా నాకు తెలుసు. దయచేసి ఆ డబ్బు మీకు ఎవరిచ్చారో నిజం చెప్పండి. పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు. అది నా డబ్బేనండి. నిజంగా మీ దగ్గర అంత డబ్బే ఉంటే ఇన్నాళ్ళు ఆగేవారా? నాకు ఎప్పుడో ఇచ్చేసి ఉండేవారు. అంటే నా దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి? ప్లీజ్ అండి, మీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్తే మీరు బయటపడతారు. నేను నిజమే చెప్తున్నాను. నేను మీకు కాబోయే భార్యనని ఎందుకు చెప్పారు? మనం పెళ్లి చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మంగకు వెంటనే ఆపరేషన్ చేయించొచ్చు. ఆ ఆలోచన మానుకోమని చెప్పాను కదా. నేనెంత దురదృష్టవంతురాలనో మీకు ఇప్పుడైనా అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నారో లేదో ఇలా నేరస్తులాగా స్టేషన్ దాకా వచ్చారు. నన్ను పెళ్లి చేసుకుంటే జైలుకి వెళ్తారు, ఉరిశిక్ష కూడా పడుతుందేమో. అందుకేనండి వద్దన్నాను. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించండి. మా గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. డబ్బుల గురించి నేను వేరే ప్రయత్నం చేస్తాను. మీరు నిజం చెప్పి బయటపడండి ప్లీజ్. లేదండి, మంగ కోసం మీకోసం అవసరమైతే ఆ డబ్బు నాది కాదు అనుకోండి. మీరు నమ్మితే నా నిర్ణయాన్ని గౌరవించండి. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ మీ నిర్ణయాన్ని నేను అంగీకరించలేను. మిమ్మల్ని నేను కష్టాల పాలు చేయలేను. ఎలాగైనా నేను మిమ్మల్ని విడిపిస్తాను. అది చెప్పి వెళ్దామని వచ్చాను. ఏమండి, ఎలాగైనా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మంగని కాపాడుతాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
ఏమైనా చెప్పాడా? తను దొంగతనం చేయలేదు సార్. నువ్వు చెప్పినట్టే ఎఫ్ఐఆర్ రాస్తాం. రేపు కోర్టుకు తీసుకెళ్తాం. జడ్జి గారు జైలు శిక్ష వేస్తారు. ఆలోపు తన దొంగ కాదని ప్రూవ్ చేయాలి. కాబోయేవాడంటున్నావు. పెళ్లికి వెళ్లకుండా జైలుకి వెళ్తే బాగుండదు.